2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 97,109 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి 75,397 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికు 74,645 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్కు 56,125 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 54,642 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్పై 14,520 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.